బాలానందం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో 4వ తరగతి తెలుగు దేశమును ప్రేమించుమన్నా టెక్స్ట్ బుక్ కృత్యాలు వివరించడం జరుగుతుంది. దిస్ ఈజ్ సూర్యప్రకాష్ అండ్ దిస్ వీడియో ఈజ్ క్రియేటెడ్ ఫర్ టీచర్స్ అండ్ పేరెంట్స్ యాజ్ ఎ రిసోర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బాలానందం యూట్యూబ్ ఛానల్. చదవడం, వ్యక్తపరచడం. పాఠం ఆధారంగా ప్రశ్నలకు జవాబులు రాయండి. 1. గట్టిమేలు తలపెట్టాలంటే మనం ఏం చేయాలి? జవాబు: గట్టిమేలు తలపెట్టాలంటే మనం దేశానికి ఉపయోగపడే పనులు చేయాలి. 2. ఐకమత్యం గురించి కవి ఏమని చెప్పారు? జవాబు: దేశ ప్రజలందరూ మతాలు జాతులు వేరైనా అన్నదమ్ములలాగా కలిసి ఒకే బాటగా ఉండాలని చెప్పారు. తర్వాత కింది పేరాను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. 1. పేరా ఆధారంగా పండుగలు ఎందుకు చేసుకుంటారు? జవాబు: ఆనందం కొరకు. 2. సంతోష్కు వచ్చిన సందేహాన్ని వాళ్ళ నాన్న ఎలా తీర్చాడు? జవాబు: పండుగలు ఆనందాన్ని పంచుకోవడం కోసం చేసుకుంటాము. ఆనందానికి మతం ఉండదని సంతోష్ వాళ్ళ నాన్న జవాబు ఇచ్చాడు. తర్వాత 3వ ప్రశ్న, అన్ని మతాల పండుగలు కలిసి చేసుకోవడంపై నీ ఉద్దేశం ఏమిటి? జవాబు: అన్ని మతాల పండుగలను కలిసి చేసుకోవడం వల్ల ఐకమత్యం, స్నేహభావం పెరుగుతాయని నా ఉద్దేశం. తర్వాత మీ వీధిలో మీరు ఎప్పుడైనా అలా జరుపుకున్నారో, జరుపుకుంటే ఎలా జరుపుకున్నారో రాయండి. తర్వాత పదజాలం. కింది గళ్ళల్లో చెట్ల పేర్లు దాగి ఉన్నాయి, వాటిని గుర్తించి రాయండి. మామిడి, రావి, వేప, నిమ్మ, అశోక, కొబ్బరి, మర్రి, ఉసిరి, పనస, తాటి. పై పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. మామిడి ఆకులతో తోరణాలు కడతారు. నాకు పనస పండు అంటే చాలా ఇష్టం. వేప ఆకు చేదుగా ఉంటుంది. నేను వేసవిలో తాటికాయలు తిన్నాను. తర్వాత స్వీరచన. దేశాన్ని ఎలా ప్రేమించాలని కవి అన్నాడు? జవాబు: దేశము నాదని భావించి ప్రేమించాలి. 2. నీవు నీ సాటివారికి ఎలా తోడ్పడతావో సొంత మాటల్లో రాయండి. నేను నా సాటివారితో ఆట వస్తువులు, పుస్తకాలు పంచుకుంటాను. వారి ఇబ్బందిలో ఉన్నప్పుడు వారికి తోడుగా ఉంటాను. తర్వాత 3వ ప్రశ్న, అన్ని మతాల వారు ఎలా మెలగాలని కవి చెప్పారు? జవాబు: దేశ ప్రజలందరూ మతాలు జాతులు వేరైనా అన్నదమ్ముల్లా కలిసి ఒకే బాటగా ఉండాలని కవి చెప్పారు. తర్వాత 4వ ప్రశ్న, భారతావనిలో ప్రజలందరూ సోదర భావంతో ఉండాలనే భావాన్ని తెలుపుతూ కొన్ని వాక్యాలు రాయండి. జవాబు: ప్రజలందరూ సుఖ దుఃఖాలలో కలిసికట్టుగా ఉండాలి. దేశ ప్రజలందరూ మతాలు జాతులు వేరైనా అన్నదమ్ముల్లా కలిసి ఒకే బాటగా ఉండాలి. తర్వాత 5వ ప్రశ్న, మనం దేశభక్తిని ఎలా చాటాలి? జవాబు: జాతీయ జెండాను, జాతీయ గీతాన్ని గౌరవించడం ద్వారా దేశభక్తిని చాటాలి. దేశ ఆస్తులను కాపాడుతూ దేశ అభివృద్ధికి మన వంతు కృషి చేయాలి. ప్రజలకు మేలు చేసి దేశభక్తిని చాటాలి. తర్వాత 6వ ప్రశ్న, తిండి కలిగితే కండకలదోయ్, కండకలవాడేను మనిషోయ్ అనే గేయపాదం ద్వారా మీరేమి తెలుసుకున్నారు? జవాబు: ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం తినాలని ఈ కవితా పాదం ద్వారా తెలుసుకున్నాను. మంచి ఆహారం తింటే శరీరం దృఢంగా ఉండి పనులు చురుకుగా చేయగలమని తెలుసుకున్నాను. తర్వాత సృజనాత్మకత. కింది గేయాన్ని పొడిగించండి. వందనం వందనం భరతమాతకు వందనం, వందనం వందనం గాంధీ తాతకు వందనం, వందనం వందనం తెలుగు తల్లికి వందనం, వందనం వందనం పొట్టి శ్రీరాములకు వందనం. తర్వాత ప్రశంస. దేశభక్తి గురించి తెలుసుకున్నారు కదా. మన దేశాన్ని నిత్యం రక్షించే సైనికులు ఎవరైనా ఎదురుపడితే ఏ విధంగా ప్రశంసిస్తారు? మీరు మన దేశాన్ని రక్షించడం ఎంతో గొప్ప విషయం. మీ సేవలకు మా హృదయపూర్వక వందనాలు. తర్వాత భాషాంశాలు. కింది వాక్యాలు చదవండి. ప్రశ్నార్థకం. ఈ గుర్తుకు 0 చుట్టండి. 1. మీకు ఏ పండ్లు ఇష్టం? ఇక్కడ ప్రశ్నార్థకానికి 0 చుట్టాల్సి ఉంటుంది.
ప్రతి వాక్యం చివరిలో ఉన్నటువంటి ప్రశ్నార్థకానికి 0 చుట్టాల్సిన అవసరం ఉంది. తర్వాత నేనేమి నేర్చుకున్నాను? దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే డాష్, ఈ మనుషులోయ్. తర్వాత కింది పదాలకు బహువచనాలు రాయండి. పంట, పంటలు, దేశం, దేశాలు. 3 చెట్టపట్టాలు పట్టుకోవడం అంటే అర్థాన్ని గుర్తించండి. ఆ కలిసిమెలిసి ఉండడం. తర్వాత 4 కింది పేరాను చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి. 1వ ప్రశ్న, మామిడి చెట్టు పిల్లలకు పక్షులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? జవాబు, మామిడి చెట్టు పిల్లలకు చల్లని నీడను తీయని పండ్లను ఇస్తుంది, పక్షులకు నివాసంగా కూడా ఉపయోగపడుతుంది. 2 పై పేరాలో ద్విత్వ సంయుక్తాక్షర పదాలను రాయండి. ద్విత్వాక్షర పదాలు గట్టి, పెద్ద, చెట్టు, చల్లని. సంయుక్తాక్షర పదాలు కాస్తుంది, పండ్లను, పక్షులు. తర్వాత 5వ ప్రశ్న, దేశమును ప్రేమించుమన్న గేయం ఆధారంగా వాక్యాలు రాయండి. జవాబు, దేశమునాథని భావించి ప్రేమించాలి, మంచిని ప్రోత్సహించాలి, మాటలతో కాలాన్ని వృధా చేయకూడదు, జనులకు ఏదైనా మంచి చేయాలి. తర్వాత మీ ప్రాంతంలో దేశ సైనికునిగా పనిచేస్తున్న లేదా పనిచేసిన వ్యక్తి గురించి తెలుసుకొని 2 వాక్యాలు రాయండి. జవాబు, మన దేశాన్ని కాపాడడానికి సైనికుడు ఎండనక వాననక పగలనక రాత్రనక కష్టపడి దేశ సేవ చేస్తున్నాడు అని తెలుసుకున్నాను. తర్వాత భిన్నత్వంలో ఏకత్వం అనే భావం తెలియజేస్తూ దేశం గురించి 2 వాక్యాలు రాయండి. జవాబు, మన దేశంలో మతాలు, భాషలు, సంస్కృతులు వేరైనా అందరూ ఒక్కటిగా ఉంటారు. అందరూ అన్నదమ్ముల్లా కలిసి జీవించడం మన భారతదేశ ప్రత్యేకత. ఈ విధంగా ఈ టెక్స్ట్ బుక్ కృత్యాలు రాయాల్సి ఉంటుంది. Thank you for watching this video. Please subscribe to Balanandam YouTube channel.